కరీంనగర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ 6,712 ఓట్లతో లీడ్లో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 6,676 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఒక్కొక్క రౌండ్కు 21,000 ఓట్లను లెక్కిస్తున్నారు. 21 టేబుళ్లలో టేబుల్కు 1000 చొప్పున లెక్కిస్తున్నారు. ప్రస్తుతం రెండో రౌండ్ లెక్కింపు ప్రారంభమైంది. కరీంనగర్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ 6,712 ఓట్లతో లీడ్లో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ 6,676 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఒక్కో రౌండ్కు 21,000 ఓట్లను లెక్కిస్తున్నారు. 21 టేబుళ్లలో టేబుల్కు 1000 చొప్పున లెక్కిస్తున్నారు. ప్రస్తుతం రెండో రౌండ్ లెక్కింపు ప్రారంభమైంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్. నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. అయితే త్రిముఖ పోటీ ముందస్తుగా భావించినట్టుగానే ఆ త్రిముఖ పోటీ అయితే కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ తో పాటు బీఎస్పీకి సంబంధించి ముగ్గురు మధ్య కూడా త్రిముఖ పోటీ కనిపిస్తా ఉంది. అయితే మొదటి రౌండ్ లో బీజేపీకి పార్టీకి లీడ్ వచ్చింది. 32 ఓట్ల లీడ్ వచ్చేది. మొత్తం కూడా దాదాపు ఒక్కొక్క రౌండ్ కు 21,000 ఓట్లను లెక్కిస్తున్నారు. 21 టేబుల్ కు 1000 చొప్పున లెక్కించడం జరుగుతుంది. అయితే రెండవ రౌండ్ అయితే ప్రారంభమైంది. అయితే ఇప్పటికే భావించినట్టుగా 3 పార్టీల మధ్య త్రిముఖ పోటు ఉన్నది. దీంట్లో ఎక్కువగా భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య టఫ్ వార్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే నిన్న టీచర్ ఎమ్మెల్సీలో కూడా ముందస్తుగా టఫ్ ఫైట్ కనిపించింది. బీజేపీ పార్టీ అభ్యర్థి మల్క కొమరయ్య బయటపడ్డారు. ఇక వీరి మధ్య కూడా, గ్రాడ్యుయేట్ల మధ్య కూడా త్రిముఖ పోటీ అనుకున్నప్పటికీ రెండు పార్టీల మధ్య పోటీ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మొదటి రౌండ్ లో తక్కువ ఓట్లతో బీజేపీ లీడ్ లో ఉంది. రెండో కౌంటింగ్ లో కూడా హోరాహోరీ అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇటు నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, మెదక్ జిల్లా 4 జిల్లాలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో హోరాహోరీ కనిపిస్తుంది. ఇప్పటికే అనేక అంచనాలు పెట్టుకున్నారు. 2 జాతీయ పార్టీలతో పాటు మరో అభ్యర్థి, బీఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా అనేక అంచనాలు పెట్టుకున్నటువంటి తరుణంలో హోరాహోరీ కనిపిస్తా ఉంది. అయితే మరింత సమయం పట్టనుంది. అంటే ఈ రోజు నైట్ వరకైనా, లేదంటే రేపటి వరకు ఈ మొత్తం కూడా కంప్లీట్ కానున్నటువంటి ప్రాసెస్ నేపథ్యంలో ఒక్కొక్క టేబుల్ కు ఒక్కొక్క రౌండ్ లో అయితే హోరాహోరీ పోటీ అయితే మనం చూడవచ్చు. మొదటికి బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల యొక్క భవితవ్యం అయితే లీనమైనట్టుగా చెప్పవచ్చు. కానీ ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మధ్య హోరాహోరీ కనిపిస్తుంది. ఓటర్ల అంటే పెద్ద ఎత్తున దాదాపు 20,000 పైచిలకు ఓట్లు కాలిపోయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా తమకే వస్తాయి ఓట్లని కూడా భావించినారు. వాటిని పరిగణలోకి తీసుకోవాలని ఇటు జాతీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కోరినప్పటికీ కూడా ఎన్నికల నిబంధనల మేరకు వాటిని పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఇప్పుడు రెండవ రౌండ్ కౌంటింగ్ అయితే మొదలైంది. మొత్తానికైతే అంచనాలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూడవచ్చు. మొత్తానికి గ్రాడ్యుయేట్ల భవితవ్యం అయితే ఇంకా బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తమైందని చెప్పుకోవచ్చు.